నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కృష్ణా తీరంలో భక్తులకు వెంకన్న దీవెన. విజయవాడలో శ్రీవారి నమూనా ఆలయం. భక్తులకు వరలక్ష్మి వ్రతం టికెట్ల జారీ. తిరుచానూరులో పూర్తయిన ఏర్పాట్లు. సముద్ర తీరాన పరమేశ్వరుడి దర్శనం. పెదపట్నంలో మల్లేశ్వరుడి అనుగ్రహం. విజయవాడలోని శ్రీవారి నమూనా ఆలయం భక్తజనంతో కళకళలాడుతోంది. తిరుమల స్వామివారి తరహాలోనే ఇక్కడ కూడా స్వామివారికి నిత్య పూజలను ఆగమోక్తంగా టీటీడీ నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో గురువారం జరిగిన సుప్రభాత, తోమాల, అర్చన తదితర సేవా కైంకర్యాల్లో భక్తులు విశేషంగా పాల్గొని శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని పరవశించారు. అలాగే టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు డాక్టర్ చంద్రవడ కృష్ణమూర్తి శ్రీవారి నమూనా ఆలయంలో తిరుమల శ్రీవారి ప్రతిరూపాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తో మాట్లాడారు. కలియుగంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాల్ని, భక్తులు ఇస్తున్నటువంటి కానుకలతో చేస్తున్నటువంటి కార్యక్రమాల్ని విచ్చేస్తున్నటువంటి భక్తులు ఎక్కడ ఏ కార్యక్రమం చేసినా తిరుమల తిరుపతి దేవస్థానం విజయవంతం అవుతుంది. దానికి కారణం భక్తులు. మనందరికీ పురాణ పురుషుడైనటువంటి వెంకటేశ్వర స్వామి ఈనాడు ఇక్కడ తిరుమల గిరుల నుంచి ప్రతిరోజు అక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాల్ని లక్షలాది మంది భక్తులు వస్తున్నటువంటి ఆ కార్యక్రమాలు వీక్షిస్తున్నటువంటి ఆయన దర్శన భాగ్యాన్ని అందుకున్నటువంటి యాత్రికులందరినీ కూడా అదే విధమైనటువంటి దర్శన భాగ్యం అందించేదానికి కృష్ణానది తల్లి కృష్ణానది ఒడ్డున రావడం జరిగింది. భక్తకోటి ప్రారంభం చేసిన రోజు నుంచి కూడా విజయవంతంగా విచ్చేస్తున్నారు. ఆయన ఆశీర్వాదాన్ని, ఆయన అండని పొందుతున్నారు. ఇదే విధంగా ఈ పుష్కరాలు జరిగినన్ని రోజులు తిరుమల వెంకటేశ్వర స్వామి సాక్షాత్ ఇక్కడ ఉండడమే కాకుండా ఈ పుష్కరాలకు వచ్చేటటువంటి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించేదానికి, వారికి వారి కుటుంబాలకి ఒక మంచి వెలుగును ప్రసాదించేదానికి ఇక్కడికి విచ్చేశాడన్నటువంటి ఆలోచనని భక్తకోటి ప్రతి ఒక్కరూ భావించాలని. శ్రీవారి నమూనా ఆలయానికి తరలి వస్తున్న భక్తులు స్వామివారి దర్శన భాగ్యంతో పరవశులవుతున్నారు. మేము ఇక్కడ దర్శనానికి వచ్చాము. ఇక్కడ అరేంజ్మెంట్స్ చాలా బాగున్నాయి. ఇక్కడ దర్శనం చేసుకుంటే తిరుపతిలో మేము ఎలా సిస్టమేటిక్ గా దర్శనం అనేది ఉంటుందో అదే టైప్ లో ఇక్కడ కూడా అన్ని వసతులు చాలా బాగా చేశారు. రేపటి నుంచి ఇంకా జనాలు ఎక్కువగా ఉంటారు కాబట్టి ఈ సిస్టమ్ ఏదైతే మీరు అరేంజ్ చేశారో దీన్ని బట్టి మేము అనుకునేది ఏంటంటే ఇంకా సక్సెస్ఫుల్ గా ఈ ప్రోగ్రాము జరుగుతుందని మేము భావిస్తున్నామండి. ఈ రోజు ఉదయం ఇలా ఇక్కడికి వచ్చి వెంకటేశ్వర స్వామిని చూసి ఒక్కసారి తన్మయంతో పులకించిపోయానండి. అసలు సాక్షాత్తు అసలు తిరుపతిలో చూసినట్టుగానే ఉంటే అయ్యా ఇంత దగ్గరికి మా దగ్గరికి ఇలా వచ్చారు వెంకటేశ్వర స్వామి అని చెప్పి ఆ పరవశము ఆనందం మాటల్లో చెప్పలేనండి. అసలు ఒక్కసారి ఇది నిజమా కాదా అన్నట్టు అనిపించింది. అసలు అక్కడ జరుగుతున్న సహస్రనామార్చన ఇవన్నీ వింటూ ఎంత అద్భుతమైందండి. నిజంగా భగవంతుడు మనకి ఈ పుష్కరాల సందర్భంగా ఆ భగవంతుడే మన అందరికి వరం ఇచ్చాడండి. చాలా సంతోషం అండి. మీరు చూడండి, ఆనందాన్ని అనుభవించండి. ఇక శ్రీవారి నమూనా ఆలయ ప్రాంగణంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాటు చేసిన వివిధ ప్రదర్శనలు ఆకట్టుకుంటున్నాయి. టీటీడీ పుస్తక ప్రచురణలు, విక్రయశాల, ఛాయాచిత్ర ప్రదర్శన, పుష్ప ప్రదర్శన, పరకామణి, ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం, ప్రథమ చికిత్సా కేంద్రం ఏర్పాటు చేశారు. ఇటు శ్రీవారి నమూనా ఆలయ కార్యక్రమాలు, అటు పుష్కరాలను ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు వీలుగా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ నమూనా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శ్రావణ శుక్రవారం శ్రీ వరలక్ష్మి వ్రతాన్ని పురస్కరించుకుని టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం ఆలయం వెలుపల భక్తులకు కరెంటు బుకింగ్ ద్వారా వరలక్ష్మి వ్రత టికెట్లను అందజేశారు. 500 రూపాయలు చెల్లించి తీసుకున్న ఈ టికెట్టుపై ఇద్దరు భక్తులు వరలక్ష్మి వ్రతంలో పాల్గొనే సౌకర్యాన్ని కల్పించారు. చల్లని తల్లి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి సన్నిధిలో వరలక్ష్మి వ్రతాన్ని చేసుకునే సౌలభ్యాన్ని టీటీడీ కల్పించడంపై భక్తులు హర్షం వ్యక్తం చేశారు. పెదపట్నం సముద్ర తీర గ్రామం. కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నానికి అతి సమీపంలో సముద్రపు ఒడ్డున కనువిందు చేస్తుంటుంది గ్రామం. నిత్య అభిషేక ప్రియుడైన పరమశివునికి అభిషేకించడానికి తీరం వరకు పోటీ పడుతూ వస్తున్నట్టుగా ఉండే అలలు, సముద్రపు తీరాన అతిపెద్ద శివలింగం ఈ గ్రామ ప్రత్యేకత. కృష్ణా పుష్కరాల సందర్భంగా కృష్ణా జిల్లా పెదపట్నంలోని శివాలయంపై ఓ ప్రత్యేక కథనం మీకోసం.
బంగాళాఖాతం హోరెత్తే అలలు నిశ్శబ్దాన్ని చీల్చుతూ సముద్రం హోరెత్తుతుంటుంది. ఆ గంభీర ప్రశాంత వాతావరణానికి ఆధ్యాత్మిక వన్నెలు అద్దుతూ అతిపెద్ద శివలింగం ఓ భరోసాలా మానవాళికి మోక్ష సాధనంగా కనిపిస్తుంటుంది. ఈ దృశ్యానికి వేదికగా నిలుస్తోంది పెదపట్నం. కృష్ణా జిల్లాలో 2000 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన మచిలీపట్నానికి సమీపంలోనే ఉంటుంది పెదపట్నం. ఆ గ్రామంలో మల్లేశ్వర స్వామిగా పూజలందుకుంటున్నాడు పరమేశ్వరుడు. ధవలవర్ణ కాంతులీనే గోపురాలు ఈ ఆలయ ప్రత్యేకత. ఆలయం బయట సముద్రపు అలలు అభిషిక్తం చేసేలా ప్రతిష్ఠించిన శివలింగమే ఈ ఆలయ ప్రధాన ఆకర్షణ. నిలువెత్తు శివలింగం మనల్ని తన్మయులను చేస్తుంటుంది. ఆలయాన్ని గ్రానైట్ రాతితో చక్కగా తీర్చిదిద్దారు. సముద్రపు అలలపై నుంచి వచ్చే గాలులతో పాటే భక్తులు ఆలయంలోకి ప్రవేశిస్తుంటారు. సముద్రపు ఒడ్డునే ఆలయం ఉండటం భక్తులకు చెప్పలేని అనుభూతిని కలిగిస్తుంటుంది. ఇక ఆలయ ధ్వజస్తంభం, ముఖ మండపం, అంతరాలయం, గర్భాలయ, ఉపాలయాలతో ఈ ఆలయం విలసిల్లుతోంది. ఇటీవలే ఆలయ నిర్మాణం పూర్తి కాగా గర్భాలయంలో శివలింగాన్ని మల్లేశ్వర స్వామిగా ఆగమోక్తంగా ప్రతిష్ఠించారు. అంతరాలయంలో వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి భక్తుల నమస్సులు అందుకుంటూ ఉంటారు. ఉపాలయంలో పార్వతీ అమ్మవారిని, భద్రకాళి సమేత వీరభద్రుణ్ణి భక్తులు దర్శించుకొని త్రికరణ శుద్ధిగా నమస్సులు సమర్పిస్తారు. సముద్ర తీరాన ఉండే ఆలయాలకు విశేష శక్తి ఉంటుంది. నాదప్రియుడైన పరమేశ్వరుడికి సముద్ర ఘోష నిత్యం శ్రవణానందాన్ని కలిగిస్తుంటుంది. ఫలాపేక్ష లేకుండా శివుణ్ణి దర్శించడం వలన మన కర్మబంధాలు తొలగిపోతాయి, మోక్ష ద్వారాలు తెరుచుకుంటాయి. అలాంటి మోక్షాన్ని ప్రసాదిస్తుంటాడు పెదపట్నంలోని మల్లేశ్వరుడు. ఈ పుష్కరాల వేళ మల్లేశ్వరుడి దర్శనం సకల పాపహరణం. పావన గోదావరి తీరంలో పుష్కరాలు నేటితో ఘనంగా ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో తూర్పు గోదావరిలోని పలు పుష్కర ఘాట్లు భక్తులతో సందడిగా దర్శనమిచ్చాయి. కాకినాడ సమీపంలోని అప్పనపల్లి, క్షణముక్తేశ్వరం, రాజమండ్రిలోని కోటి లింగాల రేవు, పుష్కరాల రేవు తదితర ప్రాంతాలు పుష్కర భక్తులతో కళకళలాడాయి. భక్తులు గోదావరి నదిలో పుష్కర స్నానాలు ఆచరించి దైవ దర్శనం చేసుకున్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. కృష్ణమ్మ అపూర్వ జలరాశుల ప్రవాహం, 4 రాష్ట్రాల ప్రజలకు ప్రాణాధారం. ఈ పుణ్యనదిని శ్రీకృష్ణుడి అంశగా ఆరాధిస్తున్న భక్తజనం. తీరంలోని ప్రతి క్షేత్రం పవిత్రం, మహిమాన్వితం, తేజో విరాజితం. పుష్కరాద్యాని తీర్థాని నదీ గమనమున ఎన్నెన్నో జీవజాతులు, అభయారణ్యాలు, అద్భుత జలాశయాలు, అలనాటి రాచరికపు ఆనవాళ్లు. కృష్ణవేణి ఒడిబిట్టలు, ఎందరో కవి దిగ్గజాలు, సంగీత స్రష్టలు, జాతికి స్వతంత్ర్యాన్ని, మూవన్నెల జెండాను అందించిన మహనీయులు. కళలకు కాణాచి ఈ కృష్ణవేణి పుష్కర వాహిని. కృష్ణవేణి నది సోయగం అపరూపం. కృష్ణా తీర క్షేత్ర మాహాత్మ్యం ఆచంద్ర తారార్కం. కృష్ణానది పుష్కర వైభవాన్ని మీకందిస్తోంది మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. కృష్ణా తీరంలోని ప్రసిద్ధ ఆలయాలపై ప్రత్యేక కథనాలు ప్రతిరోజు ఉదయం 9:30 మరియు రాత్రి 9 తిరిగి రాత్రి 10:30 మరియు రాత్రి 12 గంటలకు.
సోమవారం నుండి శుక్రవారం వరకు ప్రతిరోజు రాత్రి 9:30 కృష్ణా తీరంలో వెళ్లి విరిసిన కళారూపాలపై డాక్యుమెంటరీ కార్యక్రమాలు మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. శ్రీకాకుళం మంగువారి తోటలోని శ్రీ సంపత్ వినాయక దేవాలయంలో షోడశ గణపతుల శాలాహార విగ్రహ మూషిక వాహన ప్రతిష్ఠ మహోత్సవాలు వైభవంగా ముగిశాయి. ఇందులో భాగంగా శ్రీ సంపత్ వినాయక స్వామివారిని పుష్పమాలలతో మనోహరంగా కొలువుదీర్చి హారతులు సమర్పించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో విఘ్నేశ్వర పూజ, అఖండ దీపారాధన, నవగ్రహ వాస్తు యోగిని, క్షేత్రపాలక క్షీరాదివాసం తదితర కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆపై విఘ్నేశ్వరుడి ముందు మూషిక వాహన ప్రతిష్టను పండితులు వేదోక్తంగా పూర్తి చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. మహబూబ్ నగర్ జిల్లా గద్వాల సమీపంలోని బీరెల్లిలోని కృష్ణా తీరంలో నూతన శివాలయ నిర్మాణం, శివలింగ ప్రతిష్ఠ కార్యక్రమాలు భక్తిరస భరితంగా జరిగాయి. కృష్ణా పుష్కరాలను పురస్కరించుకుని పుష్కర స్నానాలకు తరలివచ్చే భక్తులకు ఆ మహాదేవుడి ఆశీస్సులు అందజేయాలనే సంకల్పంతో ఆలయాన్ని నిర్మించినట్లు నిర్వాహకులు తెలియజేశారు. ఈ సందర్భంగా యాగశాలలో యాగపూజలు, హోమం, పూర్ణాహుతి తదితర క్రతువులను శైవాగమ పద్ధతిలో పూర్తి చేసి గర్భాలయంలో శివలింగ ప్రతిష్ఠ, ఆలయ ఆవరణలో ధ్వజస్తంభ ప్రతిష్టలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. సికింద్రాబాద్లోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారికి నిత్య కైంకర్యాలను పూర్తి చేసి యాగ కార్యక్రమాలను ఆగమోక్తంగా నిర్వహించారు. భక్తులు విశేషంగా ఈ ఉత్సవాల్లో పాల్గొని దేవదేవుడి దర్శనం చేసుకుని పునీతులయ్యారు. తూర్పుగోదావరి జిల్లా తాళ్లూరులోని అతి పురాతన దేవాలయం తాళ్లూరు జియన్న మఠం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ స్వాగత తోరణ ద్వార ప్రారంభం ఘనంగా జరిగింది. శ్రీ త్రిదండి వెంకటరామ రామానుజ జేరస్వామి ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణంలో విశేష అభిషేకాలు, ఆరాధనలను వేడుకగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ మండలం కర్మన్ ఘాట్లోని శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం నిత్య పూజలతో కళకళలాడుతోంది. శ్రీ అహోబిల రామానుజ జీరస్వామి చేతుల మీదుగా ప్రతిష్ఠితమైన ఈ ఆలయంలో స్వామివారు ఉభయ దేవేళ్లతో కొలువై భక్తులకు అభయ ప్రదానం చేస్తున్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. మానవ సేవే మాధవ సేవ అనే మహత్తర ఆశయంతో వికలాంగులైన వారికి ఎముకలు, కీళ్లు, వెన్నెముక సంబంధమైన గాయాలతో బాధపడే నిరుపేదలైన రోగులకు పూర్తి స్థాయిలో ఉచితంగా సేవ చేయడానికి అత్యాధునిక పరికరాలతో బర్డ్ సంస్థను స్థాపించి బర్డ్ ట్రస్ట్ ను నిర్విరామంగా నడుపుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ ట్రస్టులో మీరు పాలు పంచుకోండి. శ్రీ వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహం పొందండి. వెబ్సైట్ ఐడి www.tirumala.org. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. విశాఖ మింది జంక్షన్లోని శ్రీ ప్రసన్నగిరిపై కొలువైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలను భక్తి శ్రద్ధలతో జరిపారు. నిత్య, వార, పక్ష, మాస, వార్షికోత్సవాల్లో మంత్రలోపం, ద్రవ్యలోపం, క్రియాలోపం, భావలోపాల నివారణ కోసం పవిత్రోత్సవాలను నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా ఆలయంలోని యాగశాలలో మృత్ సంగ్రహణం, అంకురార్పణ, హోమాలను జరిపి పూర్ణాహుతి అర్పించారు. చతుర్వేద పారాయణం చేస్తూ వేద పండితులు పవిత్రాలకు పూజలు చేసి మూలమూర్తులకు, ఉత్సవమూర్తులకు ధ్వజస్తంభానికి సమర్పించారు. నిజామాబాద్ కిషన్ గంజ్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయం దీపోత్సవంతో కాంతులీనింది. శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని భక్తులు అమ్మవారికి దీపోత్సవం చేశారు. ఈ సందర్భంగా అర్చకులు అమ్మవారికి విశేష అలంకరణ చేసి పూజలు నిర్వహించారు. భక్తులు సహస్ర నామాలను పారాయణం చేస్తూ ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించి అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు. మెదక్ జిల్లా నాచగిరి లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో స్వాతి నక్షత్ర పూజలు వేడుకగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. పలు పరిమళ భరిత ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. ఆలయ ప్రధాన మండపంలో స్వామివారిని వేంచేపు చేసి చక్కగా అలంకరించి గిరి ప్రదక్షిణోత్సవం జరిపారు. ఆపై యాగశాలలో నక్షత్ర హోమాన్ని వేదోక్తంగా జరిపారు.
నెల్లూరు కోదండరామాపురంలోని శ్రీ లక్ష్మీ శ్రీనివాసుని దేవాలయంలో శ్రీనివాసుని కళ్యాణోత్సవం కన్నుల పండుగ జరిగింది. శ్రావణ మాస ఉత్సవాల్లో భాగంగా స్వామివారి కళ్యాణం నిర్వహించారు. ఉభయ దేవేరుల సమేత శ్రీవారిని సర్వాంగ సుందరంగా అలంకార భూషితులను చేసి చక్కగా ఏర్పాటు చేసిన వేదికపై కొలువుదీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల మధ్యన స్వామివారి కళ్యాణ క్రతువును జరిపారు. ఈ సందర్భంగా ఆలయ పరిసరాలు గోవిందనామ స్మరణలతో ప్రతిధ్వనించాయి. చిత్తూరు జిల్లా గంగవరం మండలంలోని కోనేటిరాయి స్వామివారి ఆలయంలో స్వామివారికి పల్లకి ఉత్సవాన్ని నిర్వహించారు. శ్రీ భూనీలా సమేత శ్రీ కోనేటిరాయి స్వామివారిని సర్వాంగ శోభితంగా అలంకరించి పల్లకిపై కొలువుదీర్చి కర్పూర హారతులిచ్చారు. ఆ తరువాత మేళతాళాల నడుమ పురవీధుల్లో స్వామివారి గ్రామోత్సవం సాగింది. భక్తులు స్వామివారికి అడుగడుగునా మంగళ నీరాజనాలు సమర్పించారు. బెంగళూరు కామరాజు ప్రాంతంలోని శ్రీ రేణుకాదుర్గ పరమేశ్వరి శ్రీ దక్షిణామూర్తి సన్నిధిలో 68వ ఆది కరుగ మహోత్సవం ఘనంగా జరిగింది. గర్భాలయంలోని మూలమూర్తులను విశేషాలంకార భూషితులను చేసి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సువిశాలమైన వేదికపై శ్రీ రేణుకాదుర్గ పరమేశ్వరి దేవి, విఘ్న రాజాధిపతి శ్రీ వినాయక స్వామి, శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వార్లను వేంచేపు చేసి శత కలశాలను ప్రతిష్ఠించారు. గణపతి పూజ, గణపతి హోమం, నవగ్రహ హోమం, లలిత హోమాలను శాస్త్రోక్తంగా నిర్వహించి అమ్మలగన్న అమ్మకు మంగళ నీరాజనాలు అర్పించారు. వేదిక పక్కన ఏర్పాటు చేసిన పరివార మూర్తులు, రేణుకా పరమేశ్వరి విగ్రహమూర్తులు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బీచుపల్లి శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం కృష్ణా పుష్కరాలకు సుందరంగా ముస్తాబైంది. ఈ సందర్భంగా ఆలయ సమీపంలోని కృష్ణా తీరాల్లోని పుష్కర ఘాట్లను తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పుష్కరాలకు విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజన వేదికపై బుధవారం సాయంత్రం బాగల్కోట్కు చెందిన శ్రీ అనంత కులకర్ణి బృందం గాత్ర కచేరీ శ్రీవారి భక్తులను అలరించింది. పురందర విఠలన రాణి, పురందర విఠలన రాణి, భాగ్యద లక్ష్మీ బారమ్మ, నమ్మమ్మ నీ సౌభాగ్యద దేవి బారమ్మ, భాగ్యద లక్ష్మీ బారమ్మ, నమ్మమ్మ నీ సౌభాగ్యద లక్ష్మీ బారమ్మ, నమ్మమ్మ నీ సౌభాగ్యద దేవి బారమ్మ, నమ్మమ్మ నీ సౌభాగ్యద లక్ష్మీ బారం. తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు 27,500 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 10 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 4 గంటలు, దివ్య దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతోంది. అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాల్లో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం గరిష్ట ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 23 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.